ఫ్రెండ్స్ ఇలాంటి న్యూ స్టైల్లో డిఫరెంట్ టైప్ 3D వీడియో ఎడిటింగ్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది కూడా ఎలిట్ మోషన్ యాప్లో ఎలా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ ఎడిట్ చేసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే వీడియోని స్కిప్ చేయకండి. సో ఈ ఎడిటింగ్ లాగా మీరు కూడా ఏంటంటే అక్కడ కనిపించే ఫోటోల దగ్గర మీకు నచ్చిన ఫోటోల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు ఎలిట్ మోషన్ ప్రెజెంట్ ఇస్తాను. దాన్ని మీరు ఏంటంటే ఎలిట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఎలిట్ మోషన్ యాప్లోకి ప్రెజెంట్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ ప్రెజెంట్ బై టీటీఎస్ అని ఇస్తాను. సో ఆ ప్రెజెంట్ని ఇక్కడ మీరు ఓపెన్ చేయండి. జస్ట్ ఇట్లా మీరు ఓపెన్ చేయగానే చూడండి మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు కొన్ని ఫోటోలను అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను మీకు చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ 2 సెకండ్స్ దగ్గర మీకు రెడ్ మార్క్ ఉంటుంది. ఆ ప్లేస్లో మీకు టోటల్గా 10 ఫోటో లేయర్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. వాటికి నేను మీకు ఇక్కడ గ్రీన్ కలర్ కూడా ఇచ్చాను. సో అయితే మనం ఒక ఫోటోని చేంజ్ చేసి చూద్దాం. అదే దానిలాగా మిగతా 9 ఫోటోలు కూడా ఉంటాయి కదా, మొత్తం 10 ఫోటోలు అన్నప్పుడు ఆ 9 ఫోటోల దగ్గర కూడా మీకు నచ్చిన ఫోటోని ఇదే ప్రాసెస్ చేస్తూ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అయితే ఇక్కడ నేను ఒక ఫోటోని అయితే క్లిక్ చేస్తున్నాను. కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, ఇమేజ్ గుర్తుండి. సో ఆ ప్లేస్లో క్లిక్ చేసి ఇప్పుడు మీరు అక్కడ ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో ప్లేస్లో మీరు ఏ ఫోటోని అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో సో ఆ ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, చూడండి నాకు చేంజ్ అయిపోయింది. సో ముందు ఈ ఫోటో ఉంటే ఇప్పుడు వచ్చేసి ఈ ఫోటో చేంజ్ అయిపోయింది. ఓకేనా. సో ఇట్లా మీరు మిగతా ఫోటోలు కూడా ఉన్నాయి కదా, వాటిలో కూడా మీరు మీకు నచ్చిన ఫోటోలతో చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఇంకోటి కూడా మీకు చేంజ్ చేసి చూపిస్తాను. ఇంకో ఫోటోని క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లో క్లిక్ చేసి ఇక్కడ మీరు మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు అర్థమైంది కదా, ఇట్లా మీరు ఫోటోలను అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇట్లా మీరు మొత్తం ఇక్కడ 10 ఫోటోలు ఉన్నాయి కాబట్టి 10 ఫోటోల దగ్గర మీకు నచ్చిన ఫోటోలతో చేంజ్ చేసుకోండి. సో అట్లా చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో దిస్ ఈజ్ మై ఆల్బమ్ అనే టెక్స్ట్ లేయర్ అయితే ఉంటుంది అన్నిటికన్నా కింద. సో అక్కడ కూడా మీరు దాన్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఒకవేళ ఆ టెక్స్ట్ మీకు బాగా అనిపించకపోతే సో ఆ టెక్స్ట్ ప్లేస్లో కూడా మీరు మీకు నచ్చిన టెక్స్ట్ని టైప్ చేసుకోవచ్చు. ఓకేనా. సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎడిటింగ్ అయితే అంతేనమాట, మనకి ఎడిటింగ్ మొత్తం అయిపోయింది. ఒకవేళ మీకు ఈ సాంగ్ నచ్చలేదు అని అనిపిస్తే ఇక్కడ కనిపించే లిరిక్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఇట్లా లెఫ్ట్లో ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో వీటన్నింటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన డిలీట్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆ లిరిక్స్ని డిలీట్ చేయాలి. అదేవిధంగా కింద సాంగ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసి ఇక్కడ మీరు స్టార్టింగ్లో ఈ వైట్ మార్క్ నుంచిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఆడియోలోకి వెళ్ళి మీకు నచ్చిన సాంగ్ ఉంటుంది కదా, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సాంగ్ నచ్చకపోతే. ఓకేనా. సో నాకు సాంగ్ బాగుంది, లిరిక్స్ బాగున్నాయి కాబట్టి ఓన్లీ నేను ఫోటోలను అయితే చేంజ్ చేశాను. సో మనకు అట్లా చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్లే చేస్తే వీడియో అయితే 3Dలోకి రావట్లేదు. అలా 3Dలోకి రావాలంటే ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ వీడియో సింబల్ని క్లిక్ చేయండి. సో అంతేనమాట, మనకు వీడియో వచ్చేసి ఇప్పుడు 3Dలోకి వస్తుంది. సో ఎడిటింగ్ మొత్తం అయిపోయింది, చాలా ఈజీ ఉంటుంది. ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి ఒకవేళ మీకు ఎడిటింగ్ నచ్చింది అనుకోండి, జస్ట్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఎడిటింగ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ అనేది మీకు నచ్చింది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్పోర్ట్ అనే బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.